ప్రస్తుతం తెలంగాణ బడ్జెట్ కావచ్చు, ఇటు భారత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కావచ్చు, చూసుకున్నట్టయితే తెలంగాణకు మాత్రం అన్యాయం జరిగిందంటూ ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత హరీష్ రావు, కేటీఆర్ ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. సో దాదాపుగా తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా తేయలేదు తెలంగాణకి. అటు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే 15,000 కోట్లు కావచ్చు, ఇటు బీహార్ చూసుకున్నట్టయితే 26,000 కోట్ల బడ్జెట్ కావచ్చు. సో వారికి కేటాయించారు తప్పించి తెలంగాణకు కావచ్చు. అలాగే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకు మాత్రం ఒకలాగా చూసింది. తర్వాత ఇండి కూటమి ఉన్నటువంటి రాష్ట్రాలకి, అంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, వీళ్ళకి మాత్రం ఒకలాగా చూసిందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేవలం అక్కడ కుర్చీ కాపాడుకోవడానికి మాత్రమే మోడీ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అలాగే నితీష్ కుమార్ గారికి మాత్రమే న్యాయం చేశారని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. సో ఇదే బడ్జెట్ గురించి రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఇది కేవలం బడ్జెట్, కుర్చీలాట బడ్జెట్, తన కుర్చీని తను కాపాడుకోవడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్పించి సామాన్య ప్రజల కోసం ఉన్న బడ్జెట్ కాదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో ఒకసారి విందాం. ఆలోచన చెయ్యలేదు. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది, బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప. సో ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలు. అలాగే ఇదే బడ్జెట్ పైన ఇటు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారు కూడా ఫైర్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ తెలంగాణ గనక ఎంపీలను గెలిపిస్తే డెఫినెట్గా అక్కడ మోడీ మెడల్ వంచైనా సరే ఇక్కడ తెలంగాణకు రావాల్సిన నిధులు మేము తెప్పిస్తుండే. గతంలో కూడా మేము దాదాపుగా 9 మంది ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణకి ఎంతో బడ్జెట్ కేటాయించారు. ఈసారి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఏం చేశారనే విషయాలపైన కూడా కీలకంగా మాట్లాడారు. ఒకసారి హరీష్ రావు గారు ఏం మాట్లాడారు అనేది కూడా ఏముంది గుండుసున్నా, నేను మధ్యాహ్నమే చెప్పిన అంత సత్సంబంధాలు, ఈ సంబంధాలు, ఆ సంబంధాలు, మరి ఏం సంబంధమైందో బడేబాయి ఏం చెప్పిండో, చోటబాయి శివులు ఏం చెప్పిండో, కానీ ఏం తప్పేమైనా మాట్లాడుతున్నా. నేను ఆల్రెడీ చెప్పినది, నేను చెప్పింది ఆయన చెప్పిన ఉన్నది, నేను మధ్యాహ్నమే చెప్పిన. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం. కేంద్రం శీతకన్ను, రాష్ట్రం నిధులు సాధించడంలో వైఫల్యం. సో ఈ విధంగా అంటే తెలంగాణ విషయంలో ఇటు నరేంద్ర మోడీ కావచ్చు, తర్వాత అంటే నిర్మలా సీతారామన్ కావచ్చు, ఇంకోటి మనం దాదాపుకి 10-15 రోజులు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క కేంద్ర మంత్రులను కూడా కలవడం అనేది జరిగింది. సో రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, తర్వాత యూనివర్సిటీల విషయంలో కావచ్చు, ఐఐటీల గురించి కావచ్చు, తర్వాత ఎయిమ్స్ లాంటి కాలేజీలు కావచ్చు, గతంలో తెలంగాణకి రావాల్సినటువంటి హోదా కావచ్చు, సో ఇంకోటి ప్రవేశపెడతామన్నటువంటి బడ్జెట్ కావచ్చు, ఈ విధంగా కీలక విషయాలు కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడారు. సో మేము నరేంద్ర మోడీని పెద్దన్నలాగా గౌరవించాం, బట్ ఇక్కడ తెలంగాణ పదం అనేది ఇక్కడ పార్లమెంట్లో వినిపించలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మరి ఇదే బడ్జెట్ పైన బీఆర్ఎస్ నేతలు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ నేతలను కూడా ఫోన్లో తీసుకుందాం, వాళ్ళు ఏమంటారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. సో ఇదే అంశం పైన మనం కొంతమంది బీఆర్ఎస్ నేతలతో మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఫోన్లో అందుబాటులో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప గారు. సంగప్ప గారు నమస్తే అండి. నమస్తే రాజు. సంగప్ప గారు, నిన్న బడ్జెట్ చూసుకున్నట్టయితే తెలంగాణకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇక్కడ 8 మందిని గెలిపించినప్పటికీ రాష్ట్రానికి ఇచ్చింది మాత్రం గుండు సున్నానే, గాడిద గుడ్డే అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి 8 మంది ఎంపీలు ఇచ్చినప్పటికీ ఎందుకు ఇంత చిన్న చూపు అయ్యింది? రాజు, ఒక విషయం తెలుసుకోవాలి అందరు కూడా, ఇది యూనియన్ బడ్జెట్, ఇది ఇండియన్ యూనియన్ బడ్జెట్, భారతదేశ బడ్జెట్. ఇది ఒకటి మొత్తం ఇప్పుడు ఆ బడ్జెట్ లో మొత్తం 29 రాష్ట్రాల పేర్లు ప్రస్తావించారు. మొత్తం అన్ని రాష్ట్రాలు, తర్వాత అన్ని యూనియన్ టెరిటరీస్ పేర్లు ప్రస్తావించారు. అట్లా అని చెప్పి ప్రస్తావించకపోయేంత ప్రస్తావించలేదు కాబట్టి మనకి ఏం అలొకేషన్స్ ఉండవా?
పోయినసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పోయినసారి 2023 బడ్జెట్ లో మన సౌత్ సెంట్రల్ రైల్వేకి, అంటే మన సికింద్రాబాద్ కేంద్రంగా ఉండేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేకి 13,500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఎక్కడ బడ్జెట్ లో చదవలేదు. అది బడ్జెట్ లో చదవలేదు కదా అని చెప్పి మరి ఇయ్యలేదా? బడ్జెట్ లో చదవకపోయినా కూడా, బడ్జెట్ స్పీచ్ లో లేకపోయినా కూడా 13,500 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. అవి ఎంత అంటే గతంలో 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ లో 10 ఏళ్లలో ఇవ్వలేంది ఇళ్ళ సగం కూడా లేదు. ఈ 13,500 కోట్లలో వాళ్ళది సగం కూడా లేదు 10 ఏళ్ళది. 1 ఇయర్ ఇచ్చిన దాంట్లో వాళ్ళు 10 ఇయర్లు కూడా సగం ఇయ్యలే. అంటే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు సమస్య అంతా ఎక్కడొచ్చింది అంటే, అందరూ చర్చ చేయడానికి, ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళకి మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ రగల్చడానికి. ఎందుకంటే టీఆర్ఎస్ బతుకంతా ఆ సెంటిమెంట్ రగల్చి సెంటిమెంట్ మీదే బతుకుంది. పక్కన ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసు? 10 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా ఒక రాజధాని లేదు అక్కడ. అక్కడ ఇప్పుడు తెలంగాణకి వస్తున్నటువంటి రెవెన్యూలో మోర్ దాన్ 50% హైదరాబాద్ నుంచి వస్తుంది, మీకు తెలుసు. అప్ టు 60% కూడా. కర్ణాటక వస్తున్నటువంటి రెవెన్యూలో బెంగళూరు నుంచి వస్తుంది మోర్ దాన్ 60%. ఇట్లా మీరు మహారాష్ట్ర తీసుకున్నారు అనుకోండి, ముంబై ఉంటుంది, అక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఒక 2-3 ఇండస్ట్రియల్ ఇవి ఉన్నాయి కాబట్టి మన పూణే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అంటూనే లేదు. సో అట్లాంటప్పుడు ఒక రాజధాని 10 ఏళ్ళు అయింది, వాళ్ళకు ఒక రాజధాని లేదు. రాజధాని లేకపోవడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి పరిశ్రమలు కానీ ఐటీ కంపెనీలు రాలేని పరిస్థితి ఉంది. సో అందుకని వాళ్ళు రాజధాని కావాలి వాళ్ళకు అని మానవతా దృక్పథంతో ఎవరైనా సపోర్ట్ చేయాలి. మనం తెలంగాణ ఉద్యమంలో నేను చాలా సీనియర్ జర్నలిస్ట్ గా నేను అప్పుడు ఉద్యమాన్ని దగ్గర నుంచి చూసినా కదా. మనం ఏమన్నారు అప్పుడు ఉద్యమంలో? వాళ్ళకి 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చినా, ప్యాకేజ్ ఇచ్చినా మాకు సంబంధం లేదు, మాకు మాత్రం తెలంగాణ ఇవ్వండి, అది హైదరాబాద్ తో కూడా తెలంగాణ ఇవ్వండి అన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి రాజధాని లేదు. రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది, సపోర్ట్ చేయాల్సిన బాధ్యత. అందులో భాగంగా 15,000 కోట్లు ఇచ్చినారు. అది మనం అందరం హర్షించాలా. మనం ఏమన్నా వాళ్ళని పూర్తిగా శత్రువులాగా చూస్తలేం కదా. మానవతా దృక్పథం అది మొదటిది. రెండవది, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా అనేది యూపీఏ గవర్నమెంట్ లో పెట్టినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ఉంది. అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కడుతుంది, స్టార్ట్ అయింది, చాలా వేగంగా పూర్తి చేస్తామని కూడా చెప్పారు. నేనేమంటున్నా, మన తెలంగాణ రాష్ట్రానికి పూర్తి అలొకేషన్స్ ఉంటాయి. ఇంకా పూర్తి బడ్జెట్ కాపీ, డీటెయిల్డ్ కాపీ రానియండి. ఇప్పుడు మెయిన్ డీటెయిల్డ్ కాపీ కాదు కదా మేడం చదివింది. ఇప్పుడు డీటెయిల్డ్ గా ఏ రాష్ట్రానికి ఎంత కేటాయింపు, ఏ డిపార్ట్మెంట్ కి ఎంత కేటాయింపు, ఇవన్నీ పూర్తి వివరాలతో వస్తాయి. సాయంత్రం కానీ రేపటి వరకు వస్తాయి. ఖచ్చితంగా తెలంగాణకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. మీకు విషయం చెప్పాలన్నా, మన పక్కన హైదరాబాద్ నుంచి బిజాపూర్ కి నేషనల్ హైవేని కేంద్ర ప్రభుత్వమే శాంక్షన్ చేసింది. దానికి ఖచ్చితంగా కొన్ని 1,000 కోట్ల రూపాయల దానికి కేటాయింపులు ఉంటాయి. హైదరాబాద్ బెంగళూరు కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తామన్నారు, దానికి కొన్ని 1,000 కోట్ల రూపాయల నిధులు ఉంటాయి. ఇవన్నీ ఖచ్చితంగా అన్నిటికీ ఉంటాయి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సౌత్ సెంట్రల్ రైల్వేకి నిధులు ఉంటాయి, అన్నింటికి ఉంటాయి. కాకపోతే అన్ని 29 రాష్ట్రాల పేర్లు చదవలేదు, అందులో తెలంగాణ కూడా తీసుకోలేదు. పక్కన ఇక్కడ చూసుకున్నట్టయితే అండి సంగప్ప గారు, ఎవరైతే అంటే ఇప్పుడు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, అంటే ఇండి కూటమికి సంబంధించిన రాష్ట్రాల్లోనే వారికి మాత్రం మండి చేయి చూపించారు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. అండ్ భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి సీఎంలు ఆ రాష్ట్రాలకు మాత్రం కొంచెం ప్రధాన పీట వేశారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. విపక్షాలు మాట్లాడడానికి వాళ్ళ నెత్తియా కత్తియా వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాలని సమానంగా చూసేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ, మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్. గతంలో మమతా బెనర్జీ గారు వస్తే మమతా బెనర్జీ గారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఆమెకి ఏం కావాలో ఆ రాష్ట్రానికి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇది. మొన్నటి దాకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి గత 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారండి. ఇక్కడ ఏమన్నా బీజేపీ గవర్నమెంట్ ఉండేనా? లేదు కదా. కేవలం తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కి, ఓన్లీ నేషనల్ హైవేస్ కి 1,10,000 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కొత్త మాట ఏమంటున్నారు అంటే, అదే మాకు ఎంపీలను ఒక 10 మంది ఎంపీలను కనుక గెలిపించుంటే కేంద్ర మొడలు వంచైనా సరే ఈరోజు రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెస్తుంటే మీ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే కాబట్టి తెలంగాణకు అన్యాయం చేశారు అని చెప్పేసి అంటున్నారు. తెలంగాణను 10 సంవత్సరాలు దోచుకోవడం వల్ల బాగా బలిసిన వాళ్ళ మెడలు ఉంటాయి కదా, ఆ మెడలు తిరగలేని పరిస్థితి వస్తే తెలంగాణ ప్రజలు వాళ్ళ మెడలు వంచేసి ఆల్రెడీ. వాళ్ళ మెడలు వంచుడు కాదు, తెలంగాణ ప్రజలు వాళ్ళ మెడలు ఇచ్చేసి 10 ఏళ్లలో చేసినటువంటి
అవినీతికి, అన్యాయానికి వాళ్ళు మాట్లాడడానికి ఏమాత్రం అర్హత లేదు. మొదటిది. రెండవది, 10 సంవత్సరాలు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము గిరిజన యూనివర్సిటీ ఇస్తాము, మాకు జాగా చూపించానంటే 7-8 సంవత్సరాల దాకా వాళ్ళు జాగానే చూపించలేదు. చివరికి ఎన్ని లెటర్లు రాసి కేంద్రమే లెటర్ రాస్తే చివరికి ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పినప్పుడు చివరి 1 year ముందు, 1.5 year ముందు వాళ్ళు అప్పుడు జాగా ఇస్తే అప్పుడు సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత తెలంగాణకు మీ తెలంగాణ రాష్ట్రానికి నష్టమే జరుగుతుంది. అక్కడ ఏపీ గవర్నమెంట్ కృష్ణా జలాల మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మొత్తం సంగమేశ్వరం దగ్గర మొత్తం నీళ్ళని దోచుకుపోతుంది. ఇది స్టేట్స్ టాపిక్ కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి, ఏమైనా తెలుసుకోండి అని అంటే కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసేదాకా కూడా వీళ్ళకి బుద్ధి రాలే. ఓకే ఓకే అందుకే నేనేమంటున్నా అంటే తప్పు వీళ్ళు మెడల్ అంచుడు లేదు, ఏమి లేదు, వీళ్ళకి ఏమి లేదు. వీళ్ళు ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా వీళ్ళు వాళ్ళ స్వార్థం తప్ప ఏముండదు. ఎవరు మెడల్ అంచాల్సిన అవసరం లేదు, ఎవరు తల కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఎంత అలొకేషన్ కావాలో అంత వస్తుంది. ఇది భారతదేశ బడ్జెట్. ఓవరాల్ గా దేశ అభివృద్ధి కోసం ఎట్లుంది, దేశ అభివృద్ధిని ముందు తీసుకుపోయే విధంగా ఉందా లేదా అని ఆలోచించాలా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. సో రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే ఏఐసిసి మెంబరు, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్. బెల్లయ్య నాయక్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. నమస్కారం. బెల్లయ్య నాయక్ గారు, అంటే రాష్ట్రానికి ఇప్పటివరకు తెలంగాణకు మాత్రం అన్యాయం చేసింది బడ్జెట్లో, మొత్తానికి గుండు సున్నా మాత్రం ఇచ్చింది అని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. బట్ బీజేపీ వాళ్ళు ఏమో ఇది దేశ బడ్జెట్, సో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గాలను చూసుకొని చెప్పే బడ్జెట్, ఇందులో తెలంగాణకి ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. అలాగంటే అంటే లాస్ట్ బడ్జెట్లో తెలంగాణకి 13,000 కోట్లతోటి రైల్వే లైన్లు వేపించడం కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి 12 లైన్స్ రోడ్లు వేయడం కావచ్చు, ఇవన్నీ బడ్జెట్లో ప్రస్తావించకపోయినా తెలంగాణకు నిధులు ఇస్తున్నాం కదా అని బీజేపీ నేతలు అంటున్నారండి. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అర్హతను కోల్పోయింది. ఈ రాష్ట్రంలో బీజేపీలో తెలంగాణలో పుట్టిన బిడ్డ ఎవరు కూడా బీజేపీలో ఉండే పరిస్థితి లేదు, ఉండకూడదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఏమన్నా ఇప్పుడు కేంద్రం ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం అనేది కేంద్రంలో లేదా, భారతదేశంలో లేదా, అది ఏమన్నా పక్క దేశంలో ఉందా? ఇవాళ భారతదేశానికి బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణ వెనుకబడినటువంటి జిల్లాలకు తెలంగాణకి ఇవ్వాల్సిన వాటా అయ్యారా? ఏపీ రియార్గనైజేషన్ బిల్లును అమలు చేస్తున్నాం, దాంట్లో ఉన్నటువంటి హామీలు అమలు చేస్తున్నాం అంటే ఏపీ రియార్గనైజేషన్ లో ఓన్లీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఇవ్వాలి, తెలంగాణకి ఇవ్వకూడదు అని చెప్పి చట్టం ఉందా? 94 క్లాజును ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసిరా? ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ టు బెంగళూరు అని చెప్పి అటు కర్ణాటకలో ఒక్క దగ్గర కూడా ఏమి ఇవ్వకుండా, ఇటు తెలంగాణలో 210 కిలోమీటర్ల దూరం ఉంటే ఒక్క దగ్గర కూడా ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఇవ్వాలనేటటువంటి పద్ధతి ఎట్లయితే పెట్టారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా ఎంత తెలంగాణ మీద వ్యతిరేకతతోని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. ఇవాళ మనం పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. ఇంకా చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సపోర్ట్ చేయండి అని అడిగితే ఒక్క దాంట్లోనూ ఒక్క పైసా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి ఏదో చేస్తాం, జనరల్కి ఇచ్చేది ఇస్తాం అనేటటువంటి మాట అంటే ఏమైంది? ఇప్పుడు 7,000 కోట్లతో భద్రాచలం నుంచి రైల్వేకు సంబంధించినటువంటి అప్గ్రేడేషన్ పెడితే 100 కోట్లు కేటాయిస్తారా? పోనీ ములుగులో ట్రైబల్ ఐఐటికి ఏమైనా పైసలు కేటాయించినటువంటి పరిస్థితి ఉందా? ఇంత దుర్మార్గమా? కాబట్టి కంప్లీట్ గా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వివక్షతతోని ఇది తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేసేటటువంటి పద్ధతుల్లో పోతున్న తప్ప భారతదేశాన్ని ఒక సమగ్ర కుటుంబంగా రాష్ట్రాలన్నింటినీ కూడా ఒక పెద్దన పాత్ర పోషించి డెవలప్ చేసేటటువంటి పనిని వాళ్ళ చేయట్లేదు అనేది నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో మరొకసారి స్పష్టమైంది. సందర్భం వచ్చిన ప్రతిసారి మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా తన అక్కసును వెళ్ళగచ్చాడు. ఇవాళ ఆచరణలో అది చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకోటి, ఇక్కడ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వేయబుల్ కాదు అని చెప్పిండని చెప్పి బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. నాకైతే నిజంగా హాస్యాస్పదం అనిపిస్తున్నది. ఇయ్యకూడదనంటూ అడ్డం పెట్టేటటువంటి పరిస్థితి, రానియకుండా చేసేటటువంటిది. ఇవాళ ఏమైంది? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పరిస్థితి ఎందుకు పెట్టలేకపోయారు? 8 మంది ఎంపీలు గెలిచింది ఎందుకు? వాళ్ళని సపోర్ట్ చేసి తెలంగాణకు అన్యాయం చేయడం కోసం ఆడికి పోయి భజన చేసి రమ్మని చెప్పి గెలిపించినటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి ఆలోచించుకోవాలి. బీజేపీలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు రేపు ఎందుకు ఓట్లేయాలనేటటువంటిది, తెలంగాణకు అవసరం లేనటువంటి కేంద్ర బడ్జెట్, తెలంగాణను పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి కూడా సిద్ధంగా లేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు ఏ పట్ల ఏ పదంగా వ్యవహరించాల్సి, ఏ పద్ధతి రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుందో
తెలంగాణ జనాలు డిసైడ్ చేస్తారు. అందుకనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా తెలంగాణను విస్మరించింది, అవమానించింది, తెలంగాణను నిరాకరించింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే మరొకసారి తమ అగెనిస్ట్ గా ఉన్నామనేటటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. సో తదుపరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండవచ్చు అనుకోవచ్చు, అటు అంటే మీ ఎంపీలు కావచ్చు? ఇప్పుడు మేము ఆల్రెడీ కొట్లాడడానికి సిద్ధపడతాం. మా ఎంపీలు ఒక దిక్కు పార్లమెంట్ లో అడుగుతారు, ఖచ్చితంగా సవరించాలని డిమాండ్ చేస్తాం. నిజంగా చేతనైతే, సిద్ధశుద్ధి ఉంటే, తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ ఓట్లతో గెలిచిన వాళ్ళం అనే భావన ఉంటే బీజేపీ ఎంపీలు కూడా కొట్లాడాలి. ఇక్కడ మాకు నీతులు చెప్పడం కాదు. నిర్మలా సీతారామన్ ముందు పోయి చెప్పండి, ప్రధానమంత్రి మోడీ గారి ముందు పోయి చెప్పండి, ఆర్కేఎల్ డబ్బులు తీసుకురండి. అది వదిలిపెట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే కేంద్రం నుంచి పైసలు వస్తాయి, తీసుకొచ్చి చెప్పు. నీ చిత్తశుద్ధి ఏందో, నిజాయితీ ఏందో ఆచరణలో చూపించు. మేము సిన్సియర్ గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఎట్లా వ్యవహరించాలో అన్ని పద్ధతుల్లో ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అన్నిటికి సంబంధించినటువంటి లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి గత 6 నెలలుగా వరుస పెట్టి చేయడం జరిగింది. బడ్జెట్ ప్రిపరేషన్ కానీ వాళ్ళు ఏం రియాక్ట్ కాలేదు, కనీసం తెలంగాణను గుర్తించడానికి సిద్ధంగా లేరనేది మాకు అర్థమైపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు రాజీనామా చేసి ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ గారు చెప్తున్నారు. మరి మొత్తానికి ఈ బడ్జెట్